నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సో ఆపరేషన్ కగార్ పేరిట రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న చూస్తూ ఉన్నారు మీరు. సో ఈరోజు మహాధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఏం చెప్తారు మరి ఆపరేషన్ కగార్ మీద మీ అభిప్రాయం? ఆపరేషన్ కగారు ఆపాలనే మేము చెప్తున్నాం. ఇది ఆపరేషన్ కగారు ఈ యుద్ధకాండను ఆపాలి, చర్చలు జరపాలనేదే మా అందరి డిమాండ్. ఎందుకు ఈ చర్చలు చేయాలంటున్నామంటే ప్రభుత్వ అధికారానికి పరిమితులు ఉన్నాయి. చట్ట ప్రకారం దాన్ని ఇష్టానుసారంగా వాడటానికి వీల్లేదు. ఎవరైనా ఎంత ఎదుటి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడానికి ఎంత అవసరమో అంతే పెట్టాలి. ఇది చట్టం చెప్తుంది. వాళ్ళే లొంగిపోతాం మాట్లాడదామని అంటే అప్పుడు విధిగా మాట్లాడాలి. అది ప్రభుత్వం బాధ్యత చట్ట ప్రకారం. ఆ బాధ్యత ప్రకారమే అవతలి వాళ్ళు మేము మాట్లాడటానికి మేము ఆయుధాలు పక్కన పెడతాం మాట్లాడతాం అన్నప్పుడు ప్రభుత్వం మాట్లాడాలి. అది ప్రభుత్వం బాధ్యత. కానీ దాన్ని కాదని మీదబడి చంపటం మొదలు పెడితే ఈ హత్యాకాండలో చనిపోయేది కేవలం మావోయిస్టు నాయకులే కాదు, సాధారణ ఆదివాసులు. ఇవాళ 3/2 వంతులు ఇవాళ సాధారణ ఆదివాసులే చనిపోతున్నారు. కాబట్టి ఇందువల్ల ప్రయోజనం ఏం లేదు. ఆదివాసులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం చర్చ చేయాలి, ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టులు లేకుండా చేస్తాం 2026లోగా అని చెప్పేసి అంటా ఉన్నారు. సాధ్యమవుతుంది అంటారు సార్ మావోయిస్టులు అంతా చేయడం? ఉద్యమాలను రూపుమాపటానికి అది పద్ధతి కాదు. ఉద్యమాలను రూపుమాపటం అనేది సాధ్యం కాదు. ప్రజల్లో సమస్యలు ఉన్నప్పుడు, ఆకాంక్ష ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని పరిష్కరించలేరు. ఆ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వాళ్ళు దానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ వెతుక్కుంటారు. ఆ వెతుక్కోవటం అది ఎవరితోని ఆపటం సాధ్యం కాదు. నీళ్ళు ఎట్లాగైతే కోసుకుంటూ ముందుకు పోతాయో ఇది కూడా అంతే. అందుకని ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది చర్చ చేయాలి, మాట్లాడాలి. అది ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్. కూడా చాలా మంది లీడర్లు కూడా చర్చలు జరిపారు. కానీ ఇప్పుడున్న లీడర్లు ఎందుకు చర్చలు జరపట్లేదు? శత్రు దేశాలతో చేస్తా ఉన్నారు కానీ సొంత దేశంలో జరపట్లేదంటే ఇది వాళ్ళ దృష్టికోణంలో ఉన్న లోపం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళను అణిచేస్తే అడవుల పైన నియంత్రణ వస్తుంది, దీన్ని ఖనిజ సంపద పైన పట్టు వస్తుందనే ఆలోచన ఉన్నట్టుగా మనకు అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇవాళ వీటిని నివృత్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పూనుకోవాలి, చర్చలు చేసి చర్చల ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.